హాయ్ గైస్, మన ల్యాప్టాప్లో క్యాప్కట్ ప్రో వర్షన్ని క్రాక్ వర్షన్ కాకుండా ప్లస్ విపిఎన్ లేకుండా ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. అయితే మనము మన ల్యాప్టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ డేట్ అండ్ టైం ఉంటుంది కదా, లేకపోతే సెర్చ్ చేయండి డేట్ అండ్ టైము. ఇక్కడ ఉండేసి మీరు ఇది లొకేషన్ చూసుకోండి. నేనైతే లాంగ్వేజ్ అండ్ రీజియన్లో నొక్కంగానే మనకి ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది, కంట్రీ ఆర్ రీజియన్ అని. నేనైతే జపాన్లో పెట్టుకున్నా, ఎందుకంటే ఇంతకుముందు ఎక్కించుకున్నా కాబట్టి క్యాప్కట్. మీకైతే ముందు ఇండియా చూపిస్తుంది, మీ ఇష్టం. అక్కడ జపాన్ కానీ యూఎస్ఏ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే సర్వర్ మారిపోతుంది కొంచెంసేపటికి. నేనైతే జపాన్ పెట్టుకున్నా ప్రస్తుతానికి. జపాన్ పెట్టుకొని ఇంకా ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తే మనకు మామూలుగా ఇది రాదు, మనకు క్యాప్కట్ అని సెర్చ్ చేస్తే నువ్వు. బట్ ఇప్పుడు వస్తుంది చూడు క్యాప్కట్, చూసారా వచ్చింది. నేనైతే ఆటోమేటిక్ ముందే ఇన్స్టాల్ చేసుకున్నాను. అప్డేట్ చేద్దాము. నేనైతే ప్రస్తుతానికి స్పీడ్ మోషన్ పెట్టేస్తాను, ఎందుకంటే అప్లోడ్ అవుతుంది నాకు అది డౌన్లోడింగ్. అప్డేట్ అయ్యాక మీకు పెడతాను. ఓపెన్ అయింది చూసారా. నేనైతే దాదాపు 5-6 ప్రాజెక్టులు చేశాను ఇంతకుముందు, మళ్ళీ చేస్తాను మీకు. ఇది లాగిన్ కూడా చేసుకోవచ్చు మనం విపిఎన్ లేకుండా. ప్రస్తుతానికైతే క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టేసాను. మనము ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి ఏదో ఒకటి చూపించాలి కదా. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తా. చూడండి, ఇక్కడ అన్నీ మన ఫ్రీనే. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కట్టిద్దాము, అంటే యాడ్ అవుతాయి లేదా అని. కట్ చూడండి, దీన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు. ఎఫెక్ట్ ఏదో ఒకటి ఎఫెక్ట్ యాడ్ అయింది మనకి ఇప్పుడు. చూడండి, డబ్బులు అవసరం లేదు మనకి ఇప్పుడు. ప్రో వర్షన్ అవసరం లే, విపిఎన్ కూడా అవసరం లేదు మనకు. క్రాక్ వర్షన్ ఎక్కించుకొని ల్యాప్టాప్ ఎందుకు బ్రో పోగొట్టుకోవడము. చూడండి ఎఫెక్ట్లు చూడండి, ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్లు చూడండి. ఇప్పుడు చాలా ఈజీ అసలు ఎక్కించుకోవడం కూడా. ఎక్స్పోర్ట్ కూడా చెప్తా ఇప్పుడు మీకు, ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలో. అంటే ఎక్స్పోర్ట్ చేసే ప్రో అడుగుతుంది చాలా మంది, మనకు అవసరం లేదు. డైమండ్ జూమ్ ఎఫెక్ట్ కూడా ఉంది, ఎఫెక్ట్ పెట్టేస్తాను. చూడండి మీరే, అన్ని ప్రో వర్షనే పెట్టాను. ప్రో వర్షన్. నేనైతే ఇది ఫిల్టర్ సేవ్ చేసుకుంటున్నాను ఫ్యూచర్కి. చూడండి, ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి. అంతే, నీకు అడగదు ఇక్కడ. చూడండి, నీకు 4Kలో కావాలా 2Kలో కావాలా, నాకు 1080 చాలు. వచ్చామా, ఎక్స్పోర్ట్ కొట్టామా, అయిపోయి ఎక్స్పోర్ట్ అయిపోయిందండి. సింపుల్ వీడియో, చిన్న వీడియో, 6 seconds వీడియో ఇది, అందుకు భిన్న అయిపోయింది. నేను ఎఫెక్ట్లు అన్నీ చూపిస్తా. అయితే ప్రస్తుతానికి సేవ్ అయిపోయింది. ఓపెన్ ఫోల్డర్ చూడండి మీరే. చూడండి ఎఫెక్ట్లు వచ్చాయి, ట్రాన్సాక్షన్స్. అస్సలు మనకు అవసరం లే ఇప్పుడు, విపిఎన్ అవసరం లే, క్రాక్ వర్షన్ అవసరం లేదు. ఎక్స్పోర్ట్ చేయడం కూడా చూపించాను కదా. మీకు ఏమన్నా దీంట్లో క్యాప్కట్లో ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. క్యాప్కట్ అనే కాదు, మీకు ఏ యాప్ కావాలన్నా నేనైతే చేస్తాను. యాప్ కానీ ఏదన్నా అప్డేట్ మీకు తెలియదు ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా యూట్యూబ్లో చేసి పెడతాను. మీరు దాన్ని చూసి తెలుసుకోండి. అయితే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. జై హింద్.